ప్రార్థన ఈజ్ ఈక్వల్ టు పిటిషన్. ప్రార్థించడాన్ని మనం పిటిషన్‌తో పోల్చవచ్చు. పిటిషన్ అంటే ఏంటి అని మనం గమనించినట్లయితే, ఏదైతే చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మనకు రావాల్సినదో అది రాకుండా ఎవరైనా బలమైనటువంటి వారు, తెలివైనటువంటి వారు మనకు రాకుండా చేస్తున్నటువంటి సందర్భంలో, ఇది చట్టబద్ధంగా నాది అని ఒక లాయర్ ద్వారా కోర్టుకు విన్నపించేటువంటి విన్నపాన్నే పిటిషన్ అని అంటూ ఉంటారు. అదే రీతిగా తండ్రి అయినటువంటి దేవునికి మన యొక్క ప్రార్థనలను, మన యొక్క విన్నపములను తెలియజేయడానికి మనకు కూడా ఒక లాయర్ అవసరం. మనకు ఒక ఉత్తరవాది అవసరము. అయితే తండ్రి అయినటువంటి దేవుని దగ్గర యేసుక్రీస్తు అనేటువంటి ఉత్తరవాది మనకు ఉండి ఉన్నాడు. యేసు యొక్క నామములో మనం చేసేటువంటి ప్రతి ఒక్క విన్నపములకు ఆయన జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండి ఉన్నాడు. అదే రీతిగా మనము ఈ లోకంలో మనం గమనించినట్లయితే కోర్టులలో వెలువడేటువంటి తీర్పులు కొన్నిసార్లు కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరములు పట్టవచ్చు. అదే రీతిగా మనము తండ్రి అయినటువంటి దేవునికి మనం చేసేటువంటి విన్నపములకు జవాబు కూడా, న్యాయం కూడా కొన్నిసార్లు కొన్ని రోజులు పట్టవచ్చు, కొన్ని నెలలు పట్టవచ్చు, కొన్ని సంవత్సరములు పట్టవచ్చు. అయితే పట్టు వదలకుండా యేసు యొక్క నామములో మనము నిత్యము ప్రార్థిస్తూ ఉంటే దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు. మన యొక్క ప్రార్థనలకు ఆయన న్యాయము లేదా తీర్పు తీర్చేటువంటి దేవుడై ఉండి ఉన్నాడు. అది మనం గమనించినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి న్యాయాధిపతులు వారు డబ్బుకి, పవర్కి లొంగిపోయి అన్యాయపు తీర్పు తీరుస్తూ ఉంటారు. కానీ తండ్రి అయినటువంటి దేవుడు, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, మాట తప్పని దేవుడు, ఆయనను ఎవరు కూడా కొనలేరు. కాబట్టి ఆయన సరి అయినటువంటి తీర్పు నీకు ఏ వయసులో ఏది అవసరం, ఏ సమయంలో ఏది అవసరం ఉండి ఉన్నదో దాన్ని నీకు అనుగ్రహించడానికి తండ్రి అయినటువంటి దేవుడు సిద్ధంగా ఉండి ఉన్నాడు. కాబట్టి కోర్టులలో ఏ విధంగా అయితే పట్టు వదలక అనేకమైనటువంటి వాయిదాలలో వెళ్ళి మనం కోర్టులలో కేసులను గెలుస్తూ ఉంటామో, అదే రీతిగా తండ్రి అయినటువంటి దేవుని దగ్గర అనేక సార్లు మనము ప్రార్థించి దాని పట్టుదలతో మనము పొందుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రార్థన ఈజ్ ఈక్వల్ టు పిటిషన్. పిటిషన్ కోసం మనం ఏ విధంగా అయితే డబ్బులు ఖర్చు చేస్తామో, ఏ విధంగా అయితే మనం సమయాన్ని కేటాయిస్తామో, ఏ విధంగా అయితే అనేక వాయిదాలకు వెళ్తామో, అదే రీతిగా మనము అనేక సార్లు తండ్రి అయినటువంటి దేవుని దగ్గర మనం ప్రార్థించడం ద్వారా, యేసు యొక్క నామములో ప్రార్థించడం ద్వారా, పట్టు వదలకుండా ప్రార్థించడం ద్వారా మనం ఖచ్చితంగా దానికి జవాబు, న్యాయము పొందుకుంటాం. కనుక ఆ రీతిగా ఇప్పటి నుంచి పట్టు వదలక, ఇప్పటి నుంచి మోకరించి తండ్రి అయినటువంటి దేవునికి యేసు యొక్క నామములో మన యొక్క విన్నపములను తెలియజేద్దాం. థ్యాంక్ యూ.